హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చిక్కుకూర పప్పు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కందిపప్పు 1 కప్పు తీసుకోవాలి, టమోటాస్ 3 తీసుకున్నాను, పచ్చిమిర్చి తగినన్ని ఫ్రెండ్స్. కందిపప్పు అయితే శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి ఒక చెరవలోకి. టమోటాస్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆకులన్నీ కాడలు లేకుండా అన్నీ ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి 2 గ్లాసెస్ వేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికేటప్పుడు పసుపు అయితే వేసుకోవాలి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఆకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాళ్ళన్నీ మెత్తగా ఉడికిన తర్వాత ఆకు వేసుకోవాలి. ఫైనల్గా అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సపరేట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసేసి మెదుపుకోవాలి ఫ్రెండ్స్ పప్పు గుత్తితో. ఈ విధంగా మెత్తంగా అయితే మెదుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పప్పు అయితే. కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ పప్పులో నీళ్ళు. ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక తెల్లవాయలు ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని. తర్వాత నీరైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసుకోవాలి. ఫైనల్గా వేగిన తర్వాత మొత్తం అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.